హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం రాయలసీమ స్టైల్ పచ్చిమిరపకాయల పప్పు ఎలా చేసేలా చూసేద్దాం. సో నేనైతే ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా కడిగి అందులో ఒక అరచెక్క ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి. ఒక 2 టమాటోలు, పచ్చిమిరపకాయలు, అలానే చింతపండు, ఒక 4 వెల్లుల్లిపాయలు, అలానే కొద్దిగా కస్తూరి మేతి యూస్ చేశానండి. నా దగ్గర ఆకుకూరలు లేని వల్ల నేను కస్తూరి మేతి యూస్ చేశాను. అలానే కొద్దిగా పసుపు వేసాక నూనె వేస్తే చాలా టేస్ట్ అయితే వస్తుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. 3 విజిల్స్ అయిపోయాక పప్పును బాగా మెదుపుకోవాలండి. ఇలా ఎక్కడ కూడా పచ్చిమిరపకాయ అనేది కనిపించకూడదు, స్మాష్ చేసుకోవాలి. ఓకేనా? స్మాష్ చేసుకున్నాక ఈ పప్పు తగ్గట్టుగా మనం ఉప్పు అయితే వేసుకోవాలండి. నేనైతే స్టార్టింగ్లో వేయలేదు, నలగదేమో పప్పు అంటే ఉడకదేమో పప్పు అనే ఉద్దేశంతో అయితే నేను వేయలేదనమాట. సో ఇప్పుడు వేసేసాను. ఇందులో అన్నీ వేయడం వల్ల ఇంకా మనం స్పెషల్గా ఏం వేయక్కర్లేదండి. జస్ట్ తిరవాత పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా పప్పు అయితే రెడీ అయిపోతుంది. కొద్దిగా నూనె తీసుకొని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు అయితే వేసి నేను తిరువాత పెట్టుకున్నానండి. ఈ పప్పు అన్నంలోకి ఒకటే కాదు, మనకు దోశలు, చపాతీ, చాలా రోటీస్లోకి, జొన్న రొట్టెలోకి కూడా అయితే చాలా బాగుంటుంది. ఇంకా రాగి ముద్దలోకి కూడా అది ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయలు కారం లేవు, మీ దగ్గర పచ్చిమిరపకాయలు కారం ఉంటే ఇన్ని అయితే దయచేసి వేసుకోవద్దు. ఓకేనా? సో అప్పుడప్పుడైతే ఇలాంటి పప్పు అయితే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.